ప్రేమగల తండ్రి, కృపగల దేవ, బంగారు పాదములకు మా నిండు వందనాలు చెల్లిస్తూ లేఖన భాగాల్లోని దైవికమైనటువంటి వేదాంతపరమైనటువంటి శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి మాటలను మేము ధ్యానిస్తూ ఉండగా నీ వాక్యపు వెలుగుతో వాక్యాన్ని మేము ఆరాధిస్తూ గణపరుస్తూ దేవుని మాటలు వింటూ ఉండగానే నీ స్వరాన్ని మాకు వినిపిస్తూ శ్రేష్టమైనటువంటి లోతైనటువంటి విశ్వాసములోనికి మరొక పర్యాయము నడిపిస్తూ అందరి ద్వారా మీరే గంత మహిమా ప్రభావములు పొందగలరంటూ క్రీస్తు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన పరిశుద్ధ సంఘం అంతటి కూడా క్రీస్తు నామములో మీకు ఉదయకాల శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తూ ఈ ఘనమైనటువంటి ఆరాధనకు ప్రేమతో మీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు. మహాదేవుడి కృప, ఈ ఉన్నతమైన ఈ ఆధ్యాత్మికమైనటువంటి బోధలు బోధించడానికి నాకు అనుమతి అనుగ్రహించినటువంటి మన అధ్యక్ష మండలకు పీఠాధిపతి గారైనటువంటి రైట్ రెవరెండ్ ప్రొఫెసర్ డాక్టర్ రూబెన్ మార్క్ తండ్రి గారికి, అధ్యక్ష మండలకు వైస్ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ వెలిస్టన్ అయ్య గారికి, మరి మిగతా అయ్యగారులకు, ఆఫీసర్స్, అధ్యక్ష మండలకు, చైర్మన్స్, నాయకులకు, సంఘాలకు దేవుని పేరట వారికి శుభములు దైవాశీస్సులు తెలియపరుస్తూ దూర ప్రాంతం నుంచి కూడా వీక్షిస్తున్నటువంటి మా ప్రియ కుటుంబాలు, మా స్నేహితులు, మా ఇంటి వారందరికీ కూడా దేవుని పేరట మరి ఉదయకాల ప్రత్యేకమైన దీవెనలు తెలియపరుస్తున్నా. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారులారా, భయంతో, భక్తితో, శ్రద్ధతో ఈ వారం చాలా విలువైనటువంటి అమూల్యమైనటువంటి సందేశం వేదాంత విద్య. ఈ అంశం జాగ్రత్తగా వినాలి. థియలాజికల్ ఎడ్యుకేషన్ సండే, మేకింగ్ ఆఫ్ ద బిలీవర్స్ ఫెయిత్ఫుల్. దైవ జ్ఞాన వేదాంత విద్య విశ్వాసులను సిద్ధపరచుట. వేదాంత విద్య ద్వారా విశ్వాసులు దేవుని రాజ్యానికి వారిని సిద్ధపరచడానికి. వేదాంత విద్య, థియాలజీ ఎక్కడ మనకు స్టార్ట్ అవుతుంది అంటే ప్రతి కుటుంబం ఒక దైవ జ్ఞాన కళాశాల. ప్రతి కుటుంబంలో ఆ ఉన్న పిల్లలు, ఆ తల్లిదండ్రులు వారికి దైవికమైన వేదాంత విద్య తెలియకపోవచ్చు, కానీ చిన్న ప్రార్థన ప్రతిరోజు. ఇక్కడ వేదాంత విద్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒక చిన్న పాట, చిన్న వాక్యము, చిన్న ప్రార్థన కుటుంబానికి పరిచయం కావాలి, పరిచయం చేయాలి. కుటుంబ పెద్దలే వేదాంత విద్య పండితులుగా, నాయకులుగా కుటుంబము ఉండాలనే సత్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఇది వాస్తవంగా మనకు రెండు రకాలైనటువంటి విద్యను మనం చూస్తాం. భౌతికపరమైన విద్య, వేదాంతపరమైనటువంటి విద్య.
వేదాంతపర విద్య మనకు తెలుసు. మన హైదరాబాద్ పట్టణంలో 60 years నుంచి ఎంతో మంది దైవ సేవకులను దేవుని రాజ్యం కట్టడానికి తయారు చేసినటువంటి కళాశాల ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్. అందులో ఉన్నటువంటి దైవ జ్ఞాన గురువులందరికీ నా నిండు కృతజ్ఞత వందనములు తెలియపరుస్తున్నా. కొద్దిమంది ప్రభుత్వంలో నిద్రించారు, కొద్దిమంది రిటైర్డ్ అయిపోయారు. నేను చదువుకున్న ఆ కాలంలో ప్రస్తుతం కొద్దిమంది SCTCలో దేవుని జ్ఞానాన్ని ఆ విద్యార్థులకు తర్బీదు చేస్తూ ఉన్నారు. SCTC కాలేజ్లో తెలుగు, UTC కాలేజ్ బెంగళూరులో ఇంగ్లీష్, మిషన్ కాలేజీ కలకత్తా, ఇవన్నీ కూడా ఈ కాలేజెస్లో మన గురువులు, మన స్టూడెంట్స్, పాస్టర్స్ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఈ దినం మన పైకము, మన కష్టాతీతమంతా వారికి చదవడానికి మనము అధ్యక్ష మండలి వారు తీర్మానం చేసి ఈ సంవత్సరం పొడుగునా ఒక వేదాంత విద్యకు ఒక దినమంటూ కొన్ని లెసన్స్ ఇచ్చి ఈ దినమంతా ఓన్లీ థియాలజీ మాట్లాడాలి. అర్థం కాకపోవచ్చు, ఒక 10% అర్థమైన థియాలజీ మనము నేర్చుకోవాలి. 40 minutes ఆర్ 50 minutes ఈ మధ్య కాలంలో, ఈ సమయంలో మనము వేదాంత విద్యను నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. థియాలజీ గ్రీక్ మాట. మనకు ప్రాచీన లాంగ్వేజెస్ కొన్ని వేల సంవత్సరాల నుంచి పురాతనమైనటువంటి భాషలు హీబ్రూ భాష, లాటిన్ భాష, అరమైక్ భాష, గ్రీక్ భాష. సో గ్రీకులో నుంచి అన్ని కూడా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. కనుక ప్రతి గ్రీక్ వర్డ్ ప్రక్కన ఇంగ్లీష్ ఉంటుంది. థియాలజీ అన్నది ఇంగ్లీష్ పదం. ఇంగ్లీష్ పదంలో కలిసి మిళితమైంది. థియోస్, థియో అంటే దేవుడు, థియాలజీ అంటే శాస్త్రము లేదా వాక్యము, దైవ శాస్త్రం, దైవ జ్ఞానము. దేవుని గురించి తెలుసుకోవడమే దైవ శాస్త్రం. ఈ దైవ శాస్త్రాన్ని ఈ దినం మన పెద్దలు అనుగ్రహించున్నారు కనుక జాగ్రత్తగా మనసు పెట్టి ఈ వాక్యం వినాలి. ఈ వాక్యం, ఈ బోధ థియాలజీ చదివిన వారే బోధించగలరు. చదువులేని వాడు, కాలేజీకి వెళ్ళలేని వారు ఒకవేళ సరిగా బోధించలేకపోవచ్చు. కనుక థియాలజీ చదివిన గురువులు వస్తే మీరు ఆ జ్ఞానాన్ని మీరు బాగా పొందుకోవాలని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను. మనకు సామెత ఉంది, విద్య లేని వాడు వింత పశువు, వేదాంత విద్య లేని వాడు అనేమనాలి మనం దయ్యముతో సమానం. విశ్వాసి దేవుడి వాక్యము విని అంతో ఇంతో దైవ జ్ఞానం పొందుకోవాలి. కనుక ఈ సూక్తి మనకు తెలియపరుస్తుంది. విద్య అనగా తెలియని విషయాలను తెలుసుకోవాలి. ఈ భౌతిక పరమైన విద్య ద్వారా మనకేమొస్తుంది? వెలుగు వస్తుంది, జ్ఞానం వస్తుంది, ధైర్యం వస్తుంది, స్టేటస్ వస్తుంది, ఆ గొప్ప స్థితిలో దేవుడు ఉంచి ఉన్నాడని అనుకుంటాం. ఇవన్నీ ఒక గొప్ప కలెక్టర్ ఆఫీసర్ అయ్యామనుకో, ఇవి అయింది అనుకుందాం. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? 60 yearsలో రిటైర్ కావాలి, ప్రక్కన పెట్టేస్తారు. అదే దైవ జ్ఞానము నేర్చుకుంటే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క తలపులు, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఆలోచన, ఇవి నేర్చుకుంటే
తరతరములు యుగయుగములు దేవునితో కలిసి ఉండే భాగ్యం. కనుకనే దీని వేదాంత శాస్త్రం వాక్యానుసారముగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన ఉనికి ద్వారా ఈ వేదాంత శాస్త్రములో మనము ఎంతగానో ముందుకు వెళ్ళగలమని దేవుని చిత్తానుసారముగా ఈ వేదాంత శాస్త్రాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. యోన్ స్మెల్ అనేటువంటి ఒక వేదాంతి పండితుడి మాట రాస్తూ ఉంటున్నాం. క్రైస్తవ విశ్వాసికి సంబంధించిన ఈ యొక్క వాక్యం గ్రహించడానికి విశ్వాసించే ప్రయత్నమే వేదాంత శాస్త్రం. దేవుని వాక్యం గ్రహిస్తున్నాం, వింటున్నాం, వాక్యానుసారంగా జీవిస్తున్నాం అన్నదే వేదాంత శాస్త్రం. ప్రత్యేకమైన పుస్తకాలు చదవవలసిన అవసరం లేదు, గ్రహించాలి దేవుడి మనస్సును అని ఈ పండితుడు రాస్తూ ఉంటున్నాడు. ఇంకొక పండితుడు బుల్ బోన్ అనేటువంటి వేదాంతి కూడా తన యొక్క పుస్తకాల్లో రాస్తుంటున్నాడు. క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన భావాలను అనగా దేవుడు లోకంతో మానవుడితో కలిగి ఉన్న సంబంధమే వేదాంత శాస్త్రము. ఆ వివరించడమే వేదాంత శాస్త్రం. దేవుడు లోకంలో ఉన్నాడు, లోకంలో ఉన్న మనుషులతో ఉన్నాడు. ఆయన గురించి తెలుసుకోవడమే వేదాంత శాస్త్రం అని ఈ యొక్క బుల్మోర్ అనేటువంటి పండితుడు అంటూ ఉన్నాడు. ఈ వేదాంత విద్య ఈ యూనివర్సిటీ పరలోకంలో ఉంది. మినిమం 4 సంవత్సరాలు మేమంతా 4 సంవత్సరాలే చదివాం. యాక్చువల్గా ఈ విద్య 10 సంవత్సరాలు. బాగా వినండి, 4 సంవత్సరాల బీడీ కోర్స్, తర్వాత 2 సంవత్సరాలు MTH మాస్టర్ ఆఫ్ థియాలజీ, బ్యాచులర్ ఆఫ్ డివినిటీ, తర్వాత మాస్టర్ చేయాలి. ఇప్పుడు మన పిల్లలు MD PG చేస్తూ ఉంటారు కదా, PG అనుకుంటాం, డాక్టర్స్ MD అంటారు. తర్వాత MTH తర్వాత DTH, డాక్టర్ ఆఫ్ థియాలజీ లేదా డాక్టర్ ఆఫ్ థియాలజీ. అది ఒక 4 సంవత్సరాలు. మన అధ్యక్ష మండలంలో ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ఈ 10 సంవత్సరాల చదువు చదివిన వారు ఉన్నారు. 10 సంవత్సరాలు ఇది ఆన్లైన్లో ఓపెన్లో చదివే చదువు కాదు. కాలేజీలోనే వెళ్ళి MTH నుంచి అమోఘమైన జ్ఞానం. దాన్ని బట్టి చూస్తే ఈ 4 years చదివిన వారికి 50% జ్ఞానం. నాకు పెద్దగా జ్ఞానము లేదని చెప్పాలి కదా. 4 సంవత్సరాల వాడికి ఏమైనా ఉంటుందా? అదే నువ్వు 10 సంవత్సరాలు చదివాను అనుకుందాం, అది మంచి మాటలు. కానీ 10 సంవత్సరాలు చదివితే బైబిల్లో క్షుణ్ణంగా ఇంచుమించు 80% వరకు మనకు అర్థమవుతుంది. అండ్ లాంగ్వేజెస్ కూడా మనకు వస్తాయి. గ్రీక్ వస్తుంది, హీబ్రూ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. ఈ లాంగ్వేజెస్ అన్నీ వస్తేనే నీకు పరిపూర్ణ బైబిల్ తెలిసినట్లు. కనుకనే ఈ కోర్స్ 10 years కోర్స్ అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఈ సిలబస్ ఎంత ఉంది? డిగ్రీ PG స్టూడెంట్స్కు కొన్ని బుక్స్ ఇచ్చి కొన్ని వాళ్ళకు ఉంటాయి. సో ఈ విధంగా మనకు 66 పుస్తకాల సిలబస్. ఈ సిలబస్ అంతా టచ్ చేయాలి. ఈ 66 పుస్తకాలు క్షుణ్ణంగా చదువుతాడు ఈ 10 years డాక్టర్ ఆఫ్ థియాలజీ చేసినటువంటి పండితుడు. దేవుని జ్ఞానం ఈ 66 పుస్తకాల్లో ఆదికాండం నుంచి ఎక్కడ ఉంది? ప్రకటన గ్రంథం వరకు ఉంది. సో ఈ సిలబస్ను కంప్లీట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ సిలబస్లో ప్రధానమైన అంశం ఓన్లీ సాల్వేషన్, రక్షణ మరియు దైవ ప్రత్యక్షత. బైబిల్ తెలిస్తే నీకు దేవుడు కనిపిస్తాడు.
బైబిల్ చదివితే నువ్వు రక్షింపబడతావు. ఆయననే యేసు అనే రక్షకుడు. ఈ యొక్క బైబిల్లో మనకు ప్రధానమైనటువంటి మూలాంశం ఏంటంటే ఓన్లీ సాల్వేషన్. అదే రక్షణ గ్రంథం, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. ఇందులో మనకు థియాలజీ కనిపిస్తూ ఉంది. హైందవ సాంప్రదాయాలు కూడా మనం చూస్తాం కదా, వాళ్ళు ఏమంటారు? వేదములు అంటారు. ఈ వేదములు క్రీస్తు పూర్వం నుంచి కూడా మనం చూస్తాం. వారు అంటున్నటువంటి ఆ విద్య, వారు దాన్ని ఏమంటారు అంటే బ్రహ్మ విద్య లేదా ఈశ్వర విద్య కదా. ఈ బ్రహ్మ విద్య, ఈశ్వర విద్య, మా దేవుని నుంచి మేము నేర్చుకున్న ఈ ఆధ్యాత్మికమైనటువంటి విద్య, వారు మన హైందవ సోదరులు అంటున్నటువంటి మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క ఈ థియాలజీ చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టుగా మనము అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. అదేవిధంగా మనం బాగా గమనించినట్లయితే అసలు దైవ జ్ఞానము అంటే ఏంటి? సింపుల్, దేవుడికి లోబడడం. ఒక బిడ్డను, మన పిల్లలు ఎవరికి లోబడతారు? తల్లిదండ్రులు. ఎప్పటికీ లోబడతారా? అట్లా చేస్తున్నారు వాళ్ళు కొంతకాలాన్నే కదా. ఎంతకాలం? 20 years, 25, మహా అంటే మంచోడు అయితే 30 years తర్వాత. దేవుడికి ఎప్పటికీ లోబడడం, దాన్నే దైవ జ్ఞానం అన్నారు. దేవుడికి లోబడి, ఆయన ఆజ్ఞలకు లోబడి, ఆయన ఉనికికి లోబడి, ఆయన ప్రేమకు లోబడి, ఆయన మాటల్లో విధేయత కలిగి ఉండడమే దైవ జ్ఞానము అని దేవుడి వాక్యము సెలవిస్తుంది. ఈ లోక జ్ఞానము, ఈ లోక పాఠశాల లేదా ఆ కాలేజీ పాఠశాలకు మనం ఎన్ని సంవత్సరాలు పంపిస్తాం మన పిల్లలను? ఇప్పుడు అయితే 3 years నుంచే కదా. చాలా అన్యాయంగా. అప్పుడు మనమైతే 5-6 సంవత్సరాలకు హాయిగా గ్రామాల్లో తిరిగి ఆడుకుంటూ ఉండేవా. ఇప్పుడు లేదుగా. మీకు మాటలు వస్తే చాలు, ఇక ఇది ఇంట్లో ఉంచారు కదా ఏటి నుంచి. అయితే ఈ వేదాంత జ్ఞానం తల్లి గర్భములో నుంచి, తల్లి గర్భము ధరించింది, పాటలు పాడుతుంది, ప్రార్థన చేస్తుంది. ఎవరు వినాలి? కడుపులో ఉన్నటువంటి. ఒకసారి మనకు తెలుసు కదా, ఎవరు? ఎలిజబెత్ మరియా. వాళ్ళు కలుసుకున్నప్పుడు వాడు లోపల గంతులు వేస్తున్నాడు. అంటే ఆ ప్రైజ్ వాడు చెప్తున్నప్పుడు, ఆ వందనాలు చెప్తున్నప్పుడు, దేవుని మాటలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఆ గర్భములో నుంచే పిల్లలను దైవికంగా పెంచడం. బాగా వింటాం ఇప్పుడు మనమే, కానీ పెంచే స్థాయికి వచ్చే లోపల పిల్లలను మన చేతుల్లో ఉంచుకొని దేవుడి కొరకు సమర్పించే టైంలో ఇక మనం చక్కగా లేకపోతే మన పిల్లలు కూడా చక్కగా ఉండరు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో తల్లిదండ్రులు సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే మీ ఉద్యోగాల కంటే, మీ సంపాదన కంటే తల్లిదండ్రుల యొక్క ప్రవర్తనలు చాలా ప్రాముఖ్యమైనది. మీరు ఆ విధంగా పిల్లలను పెంచవలసిన అవసరం ఉంది. ఓకే, థియాలజీలోనికి మనం వద్దాం. థియాలజీ అంటే దేవుని గురించి తెలిపే శాస్త్రము అని మనం చదువుకున్నాం. దీన్ని ప్రొలోగేమో అంటే దాన్ని మనం ఏమంటున్నామంటే ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. అంటే ముందు మాట. ఏదైనా ఎవరైనా ఒక రచయిత ఒక పుస్తకం రాస్తున్నాడు అనుకోండి, ఏముంటాం అక్కడ? ముందు మాట లేదా తొలి పలుకులు, తొలి మాటలు కదా. ఇది కూడా గ్రీక్లో ఈ మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రొలోగేమో, ప్రో అంటే బిఫోర్, లెగో అంటే చెప్పడం, ముందు మాట చెప్పడం. టు సే, ముందు చెప్పడం. బైబిల్ గురించి, ఆ జ్ఞానాన్ని గురించి ముందు బోధించడం. మరి ఇది క్వీన్ ఆఫ్ ద సైన్స్ థియాలజీ.
ఈ శాస్త్రములన్నిటికంటే ఇది ఒక మహారాణిగా ఉందట. ఎన్ని శాస్త్రాలు ఉంటాయి మనకు? విద్యాశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం కదండి, గణిత శాస్త్రం. ఈ శాస్త్రాలు, ఈ చదువులు అన్నిటికంటే ఇదేంటట, ఇది యొక్క రాణి లాంటిది. ఈ యొక్క ఈ థియాలజీ, ఈ శాస్త్రం. దానికి ఈ థియాలజీకి సిస్టమాటిక్ థియాలజీ అనేది క్రౌన్ అనగా కిరీటం లాంటిది. ఆ రాణికి కిరీటం కావాలి. కిరీటం ఉంటేనే రాణి అంటాం, కిరీటం ఉంటేనే రాజు అంటాం. సో సిస్టమాటిక్ థియాలజీ అంటే క్రమబద్ధమైనటువంటి వేదాంతం. సృష్టిని దేవుడు క్రమంగా చేసి ఉన్నాడు కదా, ఎట్లా పడితే అట్లా చేయలేదు. ఫస్ట్ డే ఇది, సెకండ్ డే ఇది, లాస్ట్ 6 రోజు మానవుడు, 7వ రోజు విశ్రాంతి. ఈ విధంగా దేవుడి యొక్క క్రమబద్ధకమైనటువంటి మాటను ఇక్కడ మనము చూస్తున్నాం. రెండవదిగా సిస్టమాటిక్ థియాలజీలో గ్రీక్లో ఒక మంచి మాట ఏంటంటే సునిష్టానో. సునిష్టానో అంటే టు స్టాండ్ టుగెదర్, అంటే కలిసి ఆ శాస్త్రములు అవన్నీ కలిసి ఒక చోటికి రావడం. దీన్ని సిస్టమాటిక్గా, క్రమబద్ధకంగా అని పండితులు తెలియపరుస్తూ ఉంటున్నారు. ఇందులో భాగముగా బిబ్లియాలజీ. బిబ్లియాలజీ అంటే లేఖన శాస్త్రం. బిబ్లియోన్ అంటే బైబిల్. బైబిల్ అనే పదం మాట ఏ లాంగ్వేజ్? ఇంగ్లీష్ లాంగ్వేజ్. అదే గ్రీక్లో అయితే బిబ్లియో. బిబ్లియోల్ అంటే ఒక పుస్తకం, 66 పుస్తకాల యొక్క పెద్ద బుక్కు. ఈ స్క్రోల్, ఆ చుట్ట, ఈ చుట్టను మనం ఎక్కడ చూస్తాం? లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన సులువుకు సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడు యెషయా పుస్తకాన్ని తీసుకుని వచ్చి చదవండి అన్న. ఆయన చదివి ఆయన చుట్టి మంట పెట్టి వారి చేతికి మళ్ళీ ఇచ్చినట్టు. దీనే బిబ్లియో, బైబిల్ అని ఇంగ్లీష్లో తర్జుమా చేయడము జరిగింది. క్రైస్తవ విశ్వాసానికి పునాది, వెన్నెముక, ఆర్జిన్ ఏది అంటే బైబిలే. బైబిల్ మీ చేతిలో ఉందంటే దేవుడు మీ చేతిలో ఉన్నట్లే, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లే. కనుక మీ విశ్వాసానికి, ఎవరైనా అడిగి మీ విశ్వాసానికి పునాదేందిరా బాబు అంటే మీరు చెప్పాలి, ఇదిగో ఇది మా పరిశుద్ధ గ్రంథమే మాకు పునాది అని. ఆ బిబ్లియాలజీలో దేవుని గురించిన ఆ యొక్క మర్మములు లేఖన భాగాల్లో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఇందులో ఈ థియాలజీలో ద వెరైటీస్ ఆఫ్ థియాలజీ, చాలా రకాలైనటువంటి వేదాంత శాస్త్రాలు, వేదాంతాలు మనకు ఇక్కడ కనిపిస్తుంటున్నాయి. ఇవన్నీ ఆ కాలాన్ని బట్టి లేదా ఆ చూసే వ్యూ, ఆ పాయింట్ చూసే విధానాన్ని బట్టి, రకరకాల పరిస్థితులు బట్టి, హార్మోనిక్ థియాలజీ అని, కాల్వినిక్ థియాలజీ అని, రోమన్ క్యాథలిక్స్ థియాలజీ అంటూ ఈ రకరకాలైనటువంటి థియాలజీలు మనము చూస్తూ ఉంటున్నాం. మరి ఆ ఫోకస్, దృష్టి హిస్టారికల్ థియాలజీ, చరిత్రపరమైనటువంటి వేదాంతము ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి తర్వాత డోగ్మాటిక్ థియాలజీ అనగా చర్చి సిద్ధాంతం, చర్చి ప్రమాణం, చర్చిలో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్, ఏమేమి సాక్రమెంట్ చేస్తున్నాం, వివాహాలు కానివ్వండి, బాప్తిజాలు కానివ్వండి, హోలీ కమ్యూనిటీ కానివ్వండి, మరణాలు కానివ్వండి, ఇవన్నీ పండుగలు కానివ్వండి, చర్చి దీని గ్రీక్ భాషలో అంటున్న డోగ్మాటిక్స్ అనగా ఈ యొక్క సిద్ధాంతాలతో చర్చి ఉందనే మాటను ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. న్యాచురల్ థియాలజీ, ప్రకృతి సంబంధమైన వేదాంతం. ప్రకృతి మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, ప్రకృతి మనకు దేవుడు చూపిస్తుంది, ప్రకృతి నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఒక థియాలజీ, దానికి ఒక వేదాంతం ఉందని మనము గమనించాలి. బెనిఫిట్స్ ఆఫ్ థియాలజీ. థియాలజీ నేర్చుకుంటే మనకేం ప్రయోజనం? మనకేమైనా లాభాలు ఉన్నాయా? ఉద్యోగం చేస్తే లాభం ఉంది, మనకు జీతం వస్తుంది.
థియాలజీ నేర్చుకుంటే లాభాలు, ఎన్ని లాభాలు ఉన్నాయి త్వరగా వివరించను కానీ టైం చాలా అవుతుంది. ఇది గంట 2 గంటల ప్రసంగాలు కావు, కొన్ని దినాలు దీని గురించి మాట్లాడితే ఎంతైనా ఉంది, మర్చిపోయేది కాదు. కనుక షార్ట్కట్లో మీకు చెప్తాను. థియాలజీ హెల్ప్స్ యు అండర్స్టాండింగ్ ద గాడ్. థియాలజీ నేర్చుకుంటే నీవు దేవుని అర్థం చేసుకుంటావు. దేవుని మనస్సు ఎలా ఉంది, దేవుని ప్రేమ ఎలా చూపిస్తున్నాడు, ఆయన ప్రేమమయుడట. ఈ వాక్యం చదువుతుంటే నాకు అర్థమవుతుందని నీకు థియాలజీ ద్వారా నీవు దేవుణ్ణి తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. నెంబర్ 2, థియాలజీ హెల్ప్స్ టు యూ గ్రో ఇన్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసం దేవుని చుట్టూ అల్లుకొని ఉంటుంది. నీవు ఆ విశ్వాసంలో ఎదుగుతూ ఉంటావు. ఆయన బాగా నువ్వు అర్థం చేసుకున్నట్లయితే విశ్వాసికి విశ్వాసం ఎంతో అవసరం కనుక అది తీగవలే నీ చుట్టూ ఉంటుంది అని ఈ థియాలజీ నేర్చుకోవడం ద్వారా మనకు అర్థమవుతుంది. నెంబర్ 3, థియాలజీ ప్రొటెక్ట్ యు ఫాల్స్ టీచింగ్. ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలను, తప్పుడు భావాలను తప్పుడుగా బోధించి మీ పైకాన్ని మిమ్మల్ని నాశనం చేసే బోధననిచ్చి సరి అయిన థియాలజీ మీకు సహాయం చేస్తుంది. తప్పుడు బోధనలకు మీరు దూరంగా ఉంటారు. ఎప్పుడో పొరపాటున ఏదైనా చర్చికల్లో ఎక్కడైనా మీటింగ్లో వింటే అది తప్పు బోధనలు తెలిసినప్పుడు మరొకసారి మీరు వెళ్ళలేదు. ఇది నేర్చుకుంటే నీ ఫాల్స్ టీచింగ్లో నుంచి రైట్ టీచింగ్లోనికి నీవు వెళ్ళగలవు. నెంబర్ 4, థియాలజీ హెల్ప్స్ యు టు డిఫైన్ ద ట్రూ. సత్యాన్ని నీవు బాగా అర్థం చేసుకుంటావు. యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. ఐ యామ్ ద ట్రూత్. నేను ట్రూత్ తప్ప మరొకరి ట్రూత్ కాదు అన్నాడు ప్రభు. అది నీవు కనుగొనగలవు. తర్వాత 5వదిగా థియాలజీ హెల్ప్స్ యు టు షేర్ ద గాస్పెల్. థియాలజీ నీవు బాగా నేర్చుకున్నట్లయితే, తెలుసుకున్నట్లయితే నువ్వు సువార్తను ఇతరులకు ప్రకటిస్తావు, షేర్ చేస్తావు. దేవుని వాక్యాన్ని నీవు పంచుకుంటావు, నీకు అర్థమవుతుంది దేవుడి యొక్క ఆ సువార్త ఏంటో. తర్వాత థియాలజీ హెల్ప్ టు యు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. నీవుగా నీ సంఘంలో, నీ సమాజంలో, నీ దేవునిలో నీవు బాగా బలంగా వాడబడతావు. అవసరమైతే ప్రసంగాలు చేయగలవు, అవసరమైతే లీడ్ చేయగలవు, అవసరమైతే నీవి జ్ఞానం పొందుకున్నావు కనుక నిన్ను మీ సేవకులు ఎంతగానో వాడుకు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. నీవుగా అభివృద్ధి చెందగలవని మాటలు ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం. థియాలజీ హెల్ప్స్ టు అండర్స్టాండ్ ద వరల్డ్ అరౌండ్ యూ. నీ చుట్టూ ఉన్న ప్రపంచ పరిస్థితులను నీవు అర్థం చేసుకోగలవు. నీకు ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఈ దినాల్లో ప్రపంచంలో ఎటు చూసినా ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో కష్టమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉంది కనుక అవన్నీ క్షుణ్ణంగా నీవు తెలుసుకోగలవు. తర్వాత చివరిగా థియాలజీ హెల్ప్స్ టు యూ రైట్ ప్రాస్పెక్టివ్స్ అబౌట్ ఎవ్రీథింగ్. ఎగ్జాంపుల్ మనీ, ఫ్యామిలీ, సొసైటీ. ఈ థియాలజీ నీకు అర్థమవుతే నీ కుటుంబం అర్థమవుతుంది, నీ సమాజం అర్థమవుతుంది, నీ డబ్బులు, నీ పైకాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో, నీకు ఎకనామీ కూడా దేవుడు ఆ విధంగా సరిగా అర్థమయ్యే రీతిలో వాడుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని మనకు ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అదేవిధంగా వాట్ ఆర్ ద కేటగిరీస్ ఆఫ్ సిస్టమాటిక్ థియాలజీలో ఎన్ని విధాలైనటువంటి విభాగాలు ఉన్నాయి ఇందులో మనం గమనిస్తే. అందులో మనం చూద్దాం, ఒక్కొక్కటి త్వరగా ముగించుకుందాం. నెంబర్ 1, బిబ్లియాలజీ అనగానే ఇంతవరకు మనం తెలుసుకున్నాం. బైబిల్ ఎలా చదవాలి, బైబిల్తో మన యొక్క ప్రయాణం ఎలా జరగాలి, బైబిల్ ఏ విధంగా అర్థం చేసుకోవాలి, బైబిల్ యొక్క గొప్పతనం ఏంటి, బైబిల్ ఎంతమంది విశ్వాసులు ఏ విధంగా జీవించారు, భక్తులు వారి జీవిత చరిత్రలు కూడా ఈ బిబ్లియాలజీలో మనము గమనించగలం. కనుక ఈ యొక్క విభాగాలలో నెంబర్ 1 బిబ్లియాలజీ అనేది మనం గుర్తించాలి. నెంబర్ 2 థియాలజీ ప్రాపర్. తండ్రైన దేవుని గురించిన అవగాహనలు, ఆయన ఎవరు,
ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన గుణ లక్షణాలు ఏంటి, దేవుడు అంటే ఎలా ఉంటాడు అన్నది, ఇవన్నీ కూడా ఇందులో ప్రాపర్గా సరైన రీతిలో మనము ఆ వేదాంతాన్ని మనము అర్థం చేసుకోగలం. మూడవదిగా క్రిస్టియాలజీ. క్రిస్టియాలజీ అంటే క్రీస్తుని గురించిన శాస్త్రం. క్రీస్తు ఎవరు, క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు మనకు తెలుసు కదా. క్రీస్తు ఎక్కడ? బెత్లెహేములో పుట్టాడు. అంతకుముందు ఆయన సృష్టికి ముందే ఉన్నాడు. ఆయన ఆది సంబుద్ధుడిగా ఉన్నాడు. ఆయన ఇక్కడ మనకు బెత్లెహేములో కనిపించే యేసు కాదు. ఈ యేసు సృష్టిలో ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, తండ్రి ఆయన కలిసి ఉన్నాడు. కనుక క్రిస్టియాలజీ అనే ఈ సబ్జెక్ట్, నేను చెప్పేది ఒక్కొక్కటి ఇంత దొడ్డు పుస్తకాలు ఉన్నాయి. అవన్నీ చదవాలి, బోధించాలి అంటే ఆ బైబిల్ స్టడీ అని మనం పెట్టుకోవాలి సంఘంలో. ఆ బైబిల్ స్టడీలో ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ వారి పనులను 1-2 గంటలు వదిలేసుకొని దేవుని గురించి నేను తెలుసుకుంటా, మీరు మాకు చెప్పండి అన్న వారు ఉంటే ఈ బైబిల్ క్లాసెస్, ఇప్పుడు ప్రసంగానికి బైబిల్ స్టడీకి చాలా డిఫరెంట్ ఉంది. ప్రసంగాలు ఇవన్నీ చేయడానికి లేదు, కాకపోతే షార్ట్ కట్లో మీకు నేను తెలియపరుస్తూ ఉన్నా. సో బైబిల్ స్టడీ ఇంపార్టెంట్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మరి ఈ నూతన కమిటీ ద్వారా వారు కూడా వస్తే మనమందరం దేవుడి గురించి పూర్తిగా మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, క్రిస్టియానిటీలో క్రీస్తు ఎక్కడి వాడు, క్రీస్తు అనే మానవుడికి మనకు ఉన్న సంబంధం ఏంటి, ఇవన్నీ మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలుసు కదా, లూకాసు సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆ పురుషుడు ప్రవచనాలతో లేఖన ఆధారాలతో చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి 4వదిగా న్యూమటాలజీ అనగా పరిశుద్ధాత్మ శాస్త్రం. పరిశుద్ధాత్ముడు ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఆయన వ్యక్తి, శక్తి, ఆయన సంగతి ఏంటి, దాని గురించి ఆ యొక్క గ్రంథాల్లో పరిశుద్ధాత్మ భావాలను మనము అర్థం చేసుకోవచ్చు. 5వదిగా ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం. బహుశా మన డాక్టర్స్, మన నర్సులు వారికి తెలుసు మానవుని శాస్త్రం. ఆంథ్రోపాలజీలో మనకి ఏమేమి కనిపిస్తున్నాయి, ఆ లోపల ఏమున్నాయి, దేవుడు ఎంత అద్భుత రీతిగా మానవుని డిజైన్ చేస్తున్నాడు అనేది, ఇవన్నీ కూడా ఆ శాస్త్రంలో మనము కనుగొలం. ఇవన్నీ కూడా థియాలజీలో ఒక భాగాలు. ముందు బాగా వినాలి మాట. ప్రతి పాయింట్ కూడా వేదాంత శాస్త్రంలో ఉన్నవే మనము చర్చిస్తున్నాం, ఆలోచిస్తున్నాం, గ్రహిస్తూ ఉన్నాం. మరి 6వదిగా హమర్జియాలజీ అన్నది పాపమును గురించిన శాస్త్రం. పాపం ఎక్కడ పుట్టింది, పాపం చేస్తున్న పనులేంటి కదా. అదే మెజారిటీగా ఉందా, అందరిలో ఉందా, అది మనం అనుకున్నది ఉందా, సమృద్ధిగా ఉందా? మార్పు సమృద్ధిగా ఉంటే ఏం చేయాలి, విడిచిపెట్టి క్రొత్త వ్యక్తిగా నాకు కనపడాలి. అప్పుడు ఈ మాటను ఇక్కడ మనం చూస్తాం. హమర్జియాలజీ పాపం యొక్క ఆరిజిన్ ఎక్కడ ఉందో అనేది దాని గురించి కూడా పెద్ద దొడ్డు బుక్స్ ఉన్నాయి. సో తర్వాత 7వదిగా సొటీరియాలజీ, రక్షణ శాస్త్రం. చాలా ఇంపార్టెంట్. బైబిల్ అంతా కూడా రక్షణ గురించే ఉంది కదా అంశం. ఒక వ్యక్తి రక్షింపబడాలి, ఆ రక్షకుడైన యేసును నీవు పరిపూర్ణంగా సంపూర్ణంగా నీవు విశ్వసించాలి. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే నోటితో నువ్వు ఒప్పుకోవాలి, ప్రభువా నేను పాపిని, ప్రభువా నా తల్లి నా తండ్రి నన్ను పాపములోనే కన్నా, ఇదిగో ఇప్పుడు నన్ను పరిశుద్ధుడిగా నీ స్వరూపంలోనికి, నీ మనస్సులోనికి, నీ ఆలోచనలోనికి నన్ను మార్చవా అంటూ ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు ఈ యొక్క రక్షణ సొటీరియాలజీ నీ మీదికి దిగి వస్తూ ఉంది. తర్వాత ఏంజియాలజీ అనగా దేవదూతల శాస్త్రం. దేవదూతలు కూడా ఉన్నారు కనుకనే ఆ దేవదూతలు మనుషుల దగ్గరికి దిగి రావడం
మరియా దగ్గరికి, యేసేపు దగ్గరికి వారు వచ్చి ఇదిగో అంటూ దేవుని యొక్క వాక్కును అందించారు. దేవదూతల యొక్క స్థానం ఎప్పటి నుంచి వారు ఉన్నారనే సత్యాన్ని కూడా మనము ఈ శాస్త్రంలో మనము చూస్తున్నాం. తర్వాత ఎక్లేషియాలజీ అనగా సంఘ శాస్త్రం. సంఘము చాలా ప్రాముఖ్యమైనది. మనమందరము సంఘంలో పిలువబడ్డాం. బయట ఉన్న మనలను దేవుని ప్రేమించి సంఘంలోనికి, క్రీస్తులోనికి, ఆరాధనలోనికి, దైవ జ్ఞానంలోనికి మనలను పిలుచుకున్నాం. సంఘ శాస్త్రంలో చాలా సంఘ కార్యక్రమాల్లో మనము దేవునితో కలిసి, దేవుడు మనము కలిసి ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. కనుక ఈ సంఘ శాస్త్రాన్ని మనం చూస్తున్నాం. చివరిగా ఎస్కటాలజీ అనగా యుగాంత శాస్త్రము. యుగాంత శాస్త్రము అంటే 1000 ఏళ్ల పరిపాలన గురించి, లేదా ఆ యొక్క ఆయన వస్తున్నటువంటి క్రీస్తు రాకడ, ఆ యుగాంతంలో ఏం జరుగుతుంది, ఎవరు ప్రభు దగ్గరికి ఎక్కి వెళ్ళిపోతారు, ఎవరు ఈ లోకంలో విడవబడతారు, ఇన్నిటి గురించి ఈ శాస్త్రము మనకు బోధిస్తూ ఉంది. కనుక ఇన్ని పాయింట్స్ మనకు థియాలజీలో ఉన్నాయి. సో థియాలజీ అనే సబ్జెక్టును ఇంతటితో మనము ఆఫ్ చేస్తున్నాం. సో లెసన్స్లోకి వెళ్దాం. కొన్ని నిమిషాలు మనం చదవబడిన లేఖన భాగాలు కూడా ధ్యానించి తర్వాత మనము ఆ యొక్క ప్రసంగాన్ని ముగించుకుందాం. చదవబడిన లేఖన భాగంలో యెహోషువ గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల్లో చూస్తే, మేకింగ్ ద ఫెయిత్ త్రూ మెమోరియల్ అనగా జ్ఞాపకార్థ చిహ్నము ద్వారా విశ్వాసులను తయారు చేయటం. మోషే ప్రధాన శిష్యుడు ఎవరు? యెహోషువ. మోషే ఎక్కడి దాకా వచ్చినాడు? నెబో పర్వతము వరకు వచ్చి దేవుడు, హే మోసెస్ స్టాప్, నీవు కేనానుకు వెళ్ళడానికి వీలు లేదు. మోషే ఆధ్వర్యంలో ఒక మహా సముద్రాన్ని దాటారు వాళ్ళు. ఏ సముద్రం అది? ఎర్ర సముద్రం. 2 పాయలుగా ఈ ప్రజలందరూ దాటుకొచ్చారు. కొద్దిమంది ఆ జర్నీ 40 years ప్రయాణంలో కొద్దిమంది మధ్యలోనే రాలిపోయినారు కదా, మధ్యలోనే చనిపోయారు. దేవుని విడిచిన వారందరికీ మధ్యలోనే రాలిపోయే ఆ దుస్థితి దేవుడు కొనసాగిస్తారు. సో ఆ విధంగా మోసెస్ పని అయిపోయింది. తర్వాత మరొక నాయకుడిని దేవుడు లేపడం దేవుడి ఇష్టం. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, 98% చర్చి కంప్లీట్ అయింది, 2% ఉంది. సడన్ గా ఏమొస్తుంది? ట్రాన్స్ఫర్ వస్తుంది. మనం పోయి ఎంత బతిలాడినా పెద్దలు ఏమి చేయలేరు, వెళ్ళవలసింది. అదే ఇక్కడ మోసే చాలా ఆశపడ్డాడు. వాళ్ళందరినీ నేను కానాలకు తీసుకొని వెళ్తా అన్నాడు. కానీ ఆ దగ్గర కనిపిస్తుంది అంతే, కంచి బస్తానికి దూరమే ఉంది. కానీ మోసెస్ నువ్వు నాకు కావాలి, వచ్చేయి. యెహోషువ వాడిని వెంట పెట్టుకొని వెళుతూ ఉన్నాడు. వాడిని వెంట పెట్టుకొని వెళుతూ ఉన్నాడు. జ్ఞాపకార్థ చిహ్నము ద్వారా ఆయన ఎమ్మడి ఎంతమంది ఉన్నారు? ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 12 గోత్రాలు ఉన్నాయి. బిడ్డ 12 గోత్రాలు, ఒక్కొక్క గోత్రం వారు ఒక్కొక్క రాయిని తీసుకొని రావాలి. ఈ రాయి ఒక చిహ్నముగా, ఈ రాయి ఒక గుర్తుగా, ఈ 12 గోత్రాలు, 12 రాజులు, 12 శిష్యులకు సాదృశ్యంగా కూడా ఉన్నారు. ఈ రాయిని తీసుకొని వచ్చి ఆ గిల్గాలులో లేదా అక్కడ నిలబెట్టడం, గిల్గాలు వద్ద మరియు యోర్దాను నది గర్భంలో రాళ్ళను నిలబెట్టి ఆ రాయిలో దేవుని చూడడం. మనకు తెలుసు కదా, బలిపీఠాలన్నీ రాళ్లతోనే నిర్మించబడ్డాయి. అక్కడ చూస్తే రాయే కానీ ఆ రాయిలో దేవుడు ఉన్నాడని విశ్వాసం. అందుకనే ఈ ప్రపంచం అంతా కూడా రాళ్ళు, రప్పలు, చెట్లు, చేమలు దేవుళ్ళని ఎందుకు అనుకుంటున్నారు? ఇదిగో ఈ జీవహోసిని ప్రతిదీ కూడా బైబిల్ నుంచి వచ్చింది. మీకు వరంగల్ తెలుసు కదా, హన్మకొండ తెలుసా, 1000 స్తంభాల గుడి తెలుసా? ఒక్కొక్క రాయి టచ్ చేసి చూసాను మేము మా దోస్తున్నప్పట్లో. అక్కడ 1000 స్తంభాలని పేరు. ఒక్కొక్క రాయిలో వారి యొక్క దేవుడు ఉన్నాడని వారి నీతి.
సో కనుక ఈ యొక్క యెహోషువతున్నాడు తీసుకునిరా ఆ యోర్దాను నదిలో ఆ నది దాటడానికి ముందు ఎవరు పిలుచుకున్నారంట? యాజకులను పిలుచుకొని. యాజకుల మీద ఏముంది? మందసం ఉంది. మందసం వేయవలసింది ఎవరు? యాజకులే. మీరు మోస్తారా? మీరు మోయడానికి వీలు లేదు. అయితే బైబిల్ అనే మందసం ఇప్పుడు మీరు కూడా మోస్తున్నారు కదా. అందరి చేతులు బైబిల్ ఉన్నాయా? బైబిల్ లేని వారు ఎవరైనా ఉన్నారా? పొట్టిగా చేతులు ఊపుకుంటూ వచ్చిన వారు ఉన్నారా? చేతులు ఊపుకుంటూ వస్తే మీ చేతుల్లోకి ఆహారం కూడా రాదు. మీ చేతుల్లోకి ఆహారం రావాలన్నా, మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, మీరు బ్రతకాలన్నా మీ చేతిలో చిన్నదో పెద్దదో బైబిల్ ఉండాల్సిందే. ఈ మందసము తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎప్పుడైతే ఈ యాజకులు ఆ నీటిలో వారి పాదములు పెట్టారో నీరేమైపోయిందట? అటు ఇటు ఏమైపోయింది? ఒక రాశిలాగా ఒక స్టాండ్ నిలబడిపోయి గాలి వచ్చినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 6వ వచనంలో చూస్తే అదంతా ఇదిగో ఈ యొక్క గుర్తులన్నీ మీ కుమారులకు. ఒకవేళ భవిష్యత్తులో మీ కుమారులు అరే ఈ రాయండి ఇక్కడ ఉంది, ఇదెందుకు ఇక్కడ నిల్చోబడ్డారంటే మీరు చెప్పాలి ఇది దేవుడి మహిమ. ఇదిగో మేము యోర్దాను దాటుతున్నప్పుడు, ఇదిగో ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు, ఎర్ర సముద్రంలో కూడా తెలుసు కదా మనకు, అది కూడా 2 పాయలుగా ఆపబెట్టి బానిసత్వం నుంచి దేవుడు వాడు వినిపించాలని ఆ పండుగ పస్కా పండుగ. ఇది తరతరములకు ఇది యెహోవాకు పండుగ. మీ పిల్లలు ఇది చేయాలి, ఇది యెహోవా కట్టడ, ఇది ఒక గుర్తు. అందుకే నేను కూడా మనం పస్కా పండుగను గ్రామాల్లో ఇప్పటికీ కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా సిటీలోనే ఇంకా అక్కడ మనం కూడా ఇంకా నడవాల్సి వస్తారు మెల్లగా పస్కా. సో పస్కా మొట్టమొదటి పండుగ కనుక ఇక ఇక్కడ యెహోషువ అంటున్నాడు మీ పిల్లలు మీ కుమారులకు ఇది గుర్తుగా, ఇది తరతరాలుగా రానున్న ప్రజలకు గుర్తుగా చిహ్నంగా ఉందని ఇక్కడ దేవుడి యొక్క మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పత్రికా పాఠంలో కూడా మనం చూస్తే మేకింగ్ ద ఫెయిత్ఫుల్ త్రూ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, విశ్వాసులను పోరాటం ద్వారా విశ్వాసులను తయారు చేయటం, మిమ్మల్ని తయారు చేయాలి. దేనికి? మంచి పోరాటం. పౌలు అంటున్నాడు నేను మంచి పోరాటము పోరాడి నా ముందు జీవ కిరీటము. ఎంత గ్రేట్ స్టేట్మెంట్ అండి. నేను నా ముందు నాకు కిరీటాలు ఉన్నాయి, నా పోరాటము బలమైంది, దేనికైనా నేను సిద్ధపడ్డాను. సో మేకింగ్ ఫెయిత్ఫుల్ త్రూ లేఖన భాగాల్లో నుంచి, ఈ వేదాంత శాస్త్రంలో నుంచి, ఈ వేదాంత జ్ఞానంలో నుంచి మిమ్మల్ని సరైన విశ్వాసులుగా చేయాలంటూ పౌలు రాస్తాడు. దైవజనుడా అంటే దేవునికి చెందిన వాడ, కొన్ని పాలవాడా, కొన్ని పాలున్నాయి అంటే వాడు పాలు మోస్తున్నాడు కనుక వాడి పేరే పాలవాడు. దైవజనుడా జాగ్రత్త, వారికి నువ్వు రోల్ మోడల్గా ఉండాలి. ప్రేమలో, భక్తిలో, ఆరాధనలో నీవన్నిటికంటే మాదిరికరముగా ఉండాలి అని పౌలు రాస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తుంటున్నాం. నిజమైనటువంటి వేదాంత విద్య అనేది ధనాపేక్ష కాదు, దేవుడే మన నిజమైన ఆస్తి. కొద్దిమంది దురాత్మను కలిగి నేడు దేవుడి సేవలో కూడా ఉంటూ అనేకులకు ధనము వెంట పరిగెత్తుతూ ఉంటారు. కానీ భక్తి తీర్పు ఉంది. ఆ దినం నీ జీవితం, నీ బ్రతుకు, ఇక్కడ నువ్వు కోటీశ్వరుడువేమో, ఇక్కడ నువ్వు అందరినీ నాశనం చేసి నువ్వు డబ్బులు సంపాదించుకున్నావేమో, ఒకనొక దినం అవన్నీ కాలిపోతాయి. నీకు నెమ్మది లేకుండా నీ శరీరము, నీ మనస్సు ప్రతినిత్యము అగ్నిగుండంలో. దైవజనుడా జాగ్రత్త, మినిమముగా నీ బ్రతకాలి. నీవు పొగట్టకు లోకానికి చూయించుకోవాలంటూ చాలా మంది కనిపిస్తూ ఉంటారు కదా. మీకు అందరికి తెలిసిన దేవుడి సేవకులు చాలా మంది ఉంటారు, బయట వారు, మనవారు, వారు వీరు. సో జాగ్రత్త అని ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసులకు మాదిరికరముగా ఉండే 12వ వచనములో
మాదిరి అనే మాట గ్రీకు భాషలో టుపోస్, మాదిరికరంగా. నేను చూస్తే నీ విశ్వాసం నేర్చుకోవాలి. నీకు ఒక 4-5 అంగీలే ఉంటే వారు కూడా అమ్మో ఆయనకే 4-5 అంగీలు ఉన్నాయి, నాకు ఎక్కువ వద్దు. ఇప్పుడేమో దగ్గర దగ్గర ఒక 50 ఉంటాయా రాజు నీకు? అవుతున్నాడు బాగా. అది కాదు, వేస్ట్ చేయదు మీ డబ్బును. ఇక వీళ్ళ గురించి నేను అడగలేనులే కదా, 4-5 బీరువాల నిండా ఉంటాయి. మీ డబ్బును, మీ సమయాన్ని మీరు వేస్ట్ చేసుకొని ఇతరులకు చూపెట్టుకోవాలి. మాదిరికరంగా టుపోస్. నీ ఫుడ్ కానీ, నీ జీవిత విధానం కానీ, నీ ప్రవర్తన కానీ నిన్ను చూసి మీ వారు నేర్చుకోవాలి. కానీ తెలుగులో మనకు మాట్లాడుతున్నాం ఆదర్శవంతంగా, లేదా ఒక నమూనాగా, ఒక నిన్ను చూస్తే వారికి మేము కూడా ఈయనలాగానే తగ్గించుకొని బ్రతకాలి అన్న ఆ స్థితిలో నీవు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. 13వ వచనంలో ఉపదేశించడం అంటే క్రైస్తవ విశ్వాస సిద్ధాంతం నేర్పించడం. ప్రతినిత్యము దేవుడి వాక్యాన్ని వారు తెలియపరచాలి. కొన్నిసార్లు వాక్యం చెప్తుంటే దిక్కులు చూడడం, మొబైల్స్ ఆన్ చేసుకోవడం, లేదా మనసు ఎక్కడో పెట్టుకోవడం, వచ్చి వట్టిగా కూర్చోవడం ఉంటుంది. కానీ ఒకనొక దినం దేవుడు ఆ హృదయం టచ్ చేసి ఆ హృదయాలను మార్చగలడనే ఆ ఉపదేశాలు, ఆ బోధలు. అందుకే ఆ లైఫ్ థియాలజీ, నాకు వాక్యం చెప్పడమే ఇష్టం. వేరే రాజకీయాలు కానీ, లేదా వేరే మస్కాలు కానీ, లేదా వారి యొక్క తినడం కానీ నాకు నచ్చదు. నాకు నచ్చేది ఏంటిది? ఇదొకటే. ఐ లైక్ బైబిల్, ఐ లైక్ వర్డ్ ఆఫ్ గాడ్. ఎన్ని గంటలు ఎంతసేపు మీరు బోధించాలన్నా, మీకు ఓపిక ఉంటే, మీకు శక్తి ఉంటే, దేవుడి మీద మీకు ఇష్టం ఉంటే నేను బోధించడానికి సిద్ధంగా. అందుకే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. నేను మాదిరికరంగా ఉన్నాను కనుక మీరు నన్ను చూసి మీరు నేర్చుకోవాలి. నన్ను చూసి, నా వలన చూసి మీరు నేర్చుకోవాలి. కానీ మీరు ఇష్టానుసారంగా బ్రతికితే ఇక్కడ ఎవరు ఒప్పుకోరు. నేను ఉన్నంత వరకు స్ట్రైట్, చాలా జాగ్రత్తగా మాదిరికరంగా మీరు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరి వచనం 16వ వచనంలో నీ బోధనను గూర్చి జాగ్రత్త, వ్యర్థమైన వాక్యంలో మనస్సు పెట్టక, వ్యర్థమైన వాటిని బోధించక, ఆ శుద్ధులు చెప్పక, సొంత డబ్బా పెట్టుకోవడం. ఒక్కొక్కరు మనం చూస్తాం కదా, మన ఆయగారు కూడా కొంతమంది ఉంటారేమో, ఏదేదో యూజ్లెస్ మాటలు మాట్లాడాలి. నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నామంటే కేవలం ఆయన జ్ఞానము, ఆయన మనస్సు మీకు తెలియపరచడమే. నీ పర్సనల్ కానీ, నీ వ్యక్తిగతంగా కానీ, నీవు చేసిన కార్యాలు కానీ, నేను వీరుని శూరుని కానీ ఇక్కడ చెప్పుకోవడానికి వీలు. మస్ట్ బీ హంబుల్. నీవు ఆల్వేస్, ఎప్పుడు విధేయతగా నీ బోధనలో నీ ప్రభువుని కనపరచాలి. సరైన బోధ చేయడం. ఈ దినాల్లో నేను విశ్వాసులు కూడా, దేవుని బిడ్డలు కూడా దురద చెవులు. మీ చెవులు ఎలాంటివంట? దురద కలిగి ఉంటాయి. ఎప్పటికీ దాన్ని అనుకోవాలి. కానీ దురద చెవులు గలవా, వక్రమైనటువంటి ఆ బోధన వింటూ, ఆ ఫాల్స్ టీచింగ్ను మీరు ఇష్టపడుతూ మీ యొక్క భక్తి మార్గాన్ని నాశనం చేసుకుంటున్నారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కీర్తన చూస్తాం. లెట్ మీ క్లోజ్, త్వరగా ముగించేస్తాను, చాలా సమయం వచ్చింది. కీర్తనలో కూడా ఆ కీర్తన అంతా కూడా వేదాంత జ్ఞానం ఏంది కదా, ఎందుకురా ఏముంది? దుష్టుల ఆలోచన చెప్తున్నాను. అంతా అందరికీ తెలుసు. అందరికీ నేను కూర్చున్న వాళ్ళకి 90% ఇది వచ్చు కదా. ఎవరికో సండే స్కూల్లో చిన్నప్పుడు అనుభవం లేకనో కనుక ఇది ఇంపార్టెంట్. సండే స్కూల్ అంటేనే బేసిక్. ఇక్కడి నుంచి అన్ని శురు అవుతాయి. కథ వాక్య దుస్తులు ఎక్కడ ఉంటారో, పాపం ఎక్కడ ఉంటారో, చెడు ఎక్కడ ఉంటారో వాటి నుంచి తొలగిపోవడమే వేదాంతం. వాటి నుంచి తొలగిపోవడమే దైవ జ్ఞానం. కనుక మనము దాన్ని అంత దూరము వెళ్ళక, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె, ఆ యొక్క ఊట వలె, జీవపు ఊట వలె క్రైస్తవ విశ్వాసం ఉండాలని దేవుడి వాక్యం మనతో మాట్లాడుతుంది. తండ్రి సువార్తల పాఠంలో కూడా మనం చూస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయం 1-9లో మేకింగ్ ద ఫెయిత్ఫుల్ త్రూ సోయింగ్ ద సీడ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్.
నీవు వాక్య ప్రకటన ద్వారా విశ్వాసులను తయారు చేయడం, వాక్యం అనే విత్తనం సీడును చల్లాలి. ఇక్కడ యేసు ప్రభు ఆ వ్యవసాయదారుడిగా, విత్తనము వాక్యముగా, ఆ యొక్క నేల మన మొండి హృదయాలుగా. ఆయన రబ్బీలు ఆ దినాల్లో ఎత్తైన స్థలంలో కూర్చొని బోధించేవారు. చూస్తున్నారా? మీకు నాకు ఎంత ఒక 2 ఫీట్ హైట్లో నేనున్నానా? మీరు ఎక్కడ ఉన్నారు? అక్కడే ఉన్నావు కదా. నాకు ఇక్కడికి రాలేవు కదా. అయిపోయింది, ఇక్కడికి ఆ టైం దాచిపోయింది. ఎవరు మీరు? ఈ రబ్బీలు, ఈ బోధకులు ఇక్కడి నుంచి బోధించేవారు, ఇక్కడి నుంచి ఉపదేశాన్ని అందించేవారు. ప్రభు మాట్లాడుతుంటే వారందరూ కూర్చొని జాగ్రత్తగా వింటి పారబుల్, ఉపమానం అంటే పరలోక సంబంధమైన సత్యాలను భూలోకానికి సాదృశ్యంగా తెలపడమే ఉపమానం. అక్కడ ఏం జరుగుతున్నాయో ఇక్కడ మీకు అర్థం కావడానికి యేసు ప్రభు అనేక రకాలైన ఇంచుమించు 70 ఉపమానాలు ఉన్నాయి న్యూ టెస్టమెంట్లో. ఇక్కడ 7 ఉపమానాలు ఈ 13 చాప్టర్లో ఉన్నాయి. నెంబర్ 1 విత్తువాని ఉపమానం. ఈయన విత్తేవాడు దేవుడే, నేల మానవుని యొక్క మొండి హృదయం. 4 రకములైనటువంటి నేలలు ఇందులో చూస్తున్నాం. వ్యవసాయం భూములు మనకు ఉన్నాయా? భూములు వారి చేతులు ఎత్తండి. అంతో ఇంత చిన్న చిన్నగా వ్యవసాయం. పెద్ద మనిషి ఉన్నాడు అక్కడ, ఆయన బాగా తెలుసు. పెద్ద మనిషి రకరకాల భూములు ఉంటాయి. ఇసుక భూమి ఉంటుంది, ఎర్రమట్టి భూమి ఉంటుంది, నల్లమట్టి భూమి ఉంటుంది, సౌడ్ అనే కొంచెం అటు ఇటు కలిగినటువంటి ఆ భూమి ఉంటుంది. ఆపిల్ పళ్ళు ఎక్కడ పండుతాయి? కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్ ఆ ప్రాంతంలో ఆ భూములు. మన హైదరాబాద్లో పండిస్తావా? మన భూమి, మన నేల పనికి రాదు. ఏ ప్రాంతంలో ఆ భూములు, ఆ సారవంతమైన భూములు అక్కడే అవే పంటలు పడుతాయి. ఇక్కడ నువ్వు ఒక 10 ఎకరాలు ఆకులు వేస్తే అన్నీ ఏమి ఫలించకుండా. కొన్ని ప్రాంతాల్లో భూమి, అక్కడ నీరు రుచిగా ఉంటుంది కనుక భోజనం కూడా, ఈవెన్ ఇంత నూనె పోసి కారం పొడి వేసినా కానీ చికెన్, మటన్ రుచిగా. నువ్వు ఎంత చేసినా భూమి సరిగా లేకపోతే ఆ ఒడ్లు కానీ రుచి ఉండదు. సారవంతమైనటువంటి భూములు కనుకనే ఏ ప్రాంతంలో ఎక్కడ పండే ఫ్రూట్స్ అక్కడే. మనకి ఇప్పుడు 100కు 4 ఇస్తున్నారా చిన్న చిన్న నిమ్మకాయలు లాంటి ఆపిల్స్? అదే కాశ్మీర్లో పోతే రూపాయి. ఇంకా మనము చక్కగా ఓ 10 రూపాయలు కొనుక్కొని 10 విని వీళ్ళు దాకా హాయిగా ఉండొచ్చు. అలవాటు చేసుకుంటే ఇక్కడ మనం ఒకదాని, మేము ముగ్గురం కదా, నాకు 2 ఇస్తారు, వాళ్ళు చెరొకటి తింటారు కదా. పూజ తింటే కావాలి కదా, మీకంటే ఉన్నాయి, బాగా చేస్తారు. ఈ 4 రకాలైన నేలలు. నెంబర్ 1 నేల నేను త్వరగా చెప్పేస్తాను. త్రోవ ప్రక్కన పడిన విత్తనం. త్రోవ ప్రక్కన విత్తనం పడింది అంటే ఆ ప్రాంతంలో అనేకులు వెళ్ళి నడుస్తూ ఉన్నారు. అది వెళ్ళిపోయింది. ఆ విత్తనం సరిగా వాక్యం మీ హృదయంలో అందలేదు. ఆ నేలంతా హార్డ్ అయిపోయింది కనుక, గట్టిపడింది కనుక మొలక బయటికి రావడము. ఎన్ని రోజులకు వస్తుంది మొలక? 1 వారానికి వస్తుందా? విత్తనం వేసిన తర్వాత దగ్గర వారం 10 రోజులకు ఒక 1 ఇంచు అది మనకు కనిపిస్తుంది. అప్పుడు మనము మొక్కలు బ్రతికాయి అనుకుంటాం. సో కనుక ఇది త్రోవ ప్రక్కన పడినటువంటి ఆ నేలలుగా మనం చూస్తున్నాం. రెండవదిగా రాతి నేల. మన్ను కొంచెముగా ఉంది కనుక ఆ వేరు లోపలికి వెళ్ళడం లేదు. వేరు లోపలికి వెళితేనే నీకు జీవం వస్తుంది కదా. ఆ నేల లేదా మట్టి మీరు వాక్యం వినుటకు
ముందు ఆసక్తి చూపుతారు ఈ కేటగిరీ వారు. గుడిలో కూర్చున్నప్పుడు అబ్బా చాలా బాగా విన్నాం, మంచిగా చెప్పినట్టు ఓకే అది అంటాడు. మళ్ళీ బయట పోగానే ఆ గేట్ దాటిండి అనుకో ఏమొస్తుంది నిలబడికి వచ్చేస్తాడు ఇంకొకడు. వచ్చి అక్కడి నుంచే లొల్లీలు, అక్కడి నుంచే ముచ్చట్లు, అక్కడి నుంచే గ్యాదరింగు, అక్కడి నుంచే సమకూర్చుకోవడం. నాట్ సెన్స్ ఇదంతా. సెన్స్ ఏంటిది? సెన్స్ అంటే మంచి హృదయం కలిగి ఉండడం, మంచి నేలలాగా పడి ఉండడం. వాక్యాన్ని ఎప్పుడైతే నీ హృదయంలో అంగీకరిస్తావో అటువంటి స్థితిలోనికి ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఆసక్తే ఉంది కానీ ఆ సూర్యుడు వచ్చినప్పుడు, సూర్యుని యొక్క సూర్యరశ్మి పడ్డప్పుడు అది ఎండిపోయినట్టుగా. ఇక్కడ సూర్యరశ్మి అంటే మనం థియాలజీలో అర్థం చేసుకోవాలి. శ్రమలు, కష్టాలు, రోగాలు, ఇబ్బందులు, అసూయ, ద్వేషం, కోపము ఇవన్నీ ఉన్నప్పుడు విశ్వాసి ఎండిపోతాడు. విశ్వాసికి ఫలించదు. విశ్వాసి ఆయన ఆ మొక్కలాగా లేదా ఆ జీవం పోసుకున్న వాళ్ళలాగా ఉండడని ఈ యొక్క ఉపమానంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి మూడవ లేదా ముళ్ళ పొద లాంటిది ఎదిగిన మొక్కలను అణచివేయడం. విశ్వాసి భక్తిలో ఉంటే అవిశ్వాసం వచ్చి, స్నేహితులు వచ్చి వాడిని ఏదో ఒకటి చేసి రే కడు అట్టుకోదా మించిపోదా పాపం ఎదుగుతూ ఉంటాడు, కానీ త్రొక్కి వేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎగ్జాంపుల్ ధనాపేక్ష. ఎగ్జాంపుల్ ఆ ధనము విస్తరించడం వలన, లేదా స్థాయి పెరగడం వలన, లేదా అంతస్తు పెరగడం వలన నీవు ఆ ముళ్ళ తంపల్లో చిక్కుకొని పోతామని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. చివరిగా మంచి నేల. మంచి నేల అంటే దేవుని చక్కటి బిడ్డ. మంచి నేలలో పడితే 100ంతలుగా ఫలిస్తావు, 60ంతలుగా ఫలిస్తావు, 30ంతలుగా ఫలిస్తావు. నీ జీవితం అంతా ఫ్రూట్ఫుల్, నీవు ఫలభరితము కావడానికి ఉంటావు. సో దేవుడు యేసు ప్రభువు చెప్పినటువంటి ఈ యొక్క ఆ ఉపమానాల్లో మనము మంచి నేలలో పడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యుగాంతంలో ఆయన మనతో ఉంటాడనేటువంటి సత్యాలను విశ్వాసి భక్తితో, భయంతో, క్రమశిక్షణతో మరి ముందుకు సాగాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారు దేవుడు మనతో ఉన్నాడు. దైవ శాస్త్రం నేర్చుకుంటే, క్రీస్తు మార్గంలో జీవిస్తే, ఆయన రాకడ సమయంలో ఆ సిలువను హత్తుకొని మనం జీవించినట్లయితే, సిలువతో కలిసి మనం ప్రయాణించినట్లయితే దేవుని యొక్క ఉనికిలోనికి మనం వెళ్ళిపోతాం. అటువంటి కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులు దేవుడు మనకు సమృద్ధివంతంగా అనుగ్రహించును. పరిశుద్ధుగా ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ఇంత మటుకు దేవుని వాక్యాన్ని మేము విన్నాం. మా హృదయాలు స్థిరపరచుకున్నకు సహాయం చేయండి. స్థిరవచ్చినప్పుడు దీవించండి. క్రీస్తు నామమున వేడుకొంచున్నాము.